హలో అండి, అందరికీ నమస్కారం. మన స్టాక్ మార్కెట్కి స్వాగతం, సుస్వాగతం. నేను భాస్కర్. ఈరోజు స్టాక్ అనాలిసిస్ గురించి తెలుసుకునే ముందు మన వ్యూస్లో ఒకరు హల్ గురించి అడిగారు. దాని గురించి కనుక మనం గమనించినట్లయితే హల్ ప్రజెంట్ ఒక రేంజ్లో ట్రేడ్ అవుతూ వస్తుంది. ఆ రేంజ్ వచ్చేసి 4,800 నుంచి 5,150 మధ్యలో ట్రేడ్ అవుతూ వస్తుంది. ఒకవేళ కనుక హల్లో మనం ట్రేడ్ తీసుకోవాలనుకుంటే మాత్రం 4,960 డే క్లోజింగ్ కనుక దానిపైన కనుక ఇస్తే మాత్రం మనం దాంతో అక్కడ ఎంట్రీ తీసుకోవడానికి అవకాశం మాత్రం ఉంది. కానీ దాని కింద మాత్రం రెసిస్టెన్స్గా గత కొన్ని రోజులుగా పనిచేస్తుంది. సో 4,960 ఒకవేళ కనుక బ్రేక్ అయితే అందులో ట్రేడ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇక ఈరోజు స్టాక్ అనాలిసిస్లో కనుక చూస్తే ఐసిఐసిఐ బ్యాంక్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఐసిఐసిఐ బ్యాంక్ గత కొన్ని రోజులుగా 1,400 నుంచి 1,470 మధ్యలో ట్రేడ్ అవుతూ వస్తుంది. అయితే దీంట్లో మనం ట్రేడ్ తీసుకోవాలనుకుంటే మాత్రం 1,435 వద్ద ట్రేడ్ అవుతుంది. ప్రజెంట్ 1,435 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇదే 1,435 గత గురువారం రోజున బ్రేక్అవుట్ ఇచ్చి 1,460 వరకు వెళ్ళి మళ్ళీ అదే రేంజ్లో వచ్చి ఆగింది. కానీ అంతకు ముందుకు ఈ 1,435 ఏదైతే ఉందో చాలా రోజులుగా రెసిస్టెంట్గా పనిచేస్తూ వచ్చింది. గురువారం రోజు ఫుల్ వాల్యూమ్తో బ్రేక్అవుట్ మాత్రం ఇచ్చింది. సో మనము దీంట్లో ఎంట్రీ తీసుకోవాలనుకుంటే ఈ 1,430, 1,435 మధ్యలో ఎంట్రీ తీసుకొని 1,405ను కనుక స్టాప్ లాస్గా పెట్టుకొని ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి. దాని తర్వాత 1,465 మొదటి టార్గెట్ గాను 1,490 రెండవ టార్గెట్ గాను చూసుకొని ముందుకు వెళ్ళడం బెటర్గా అనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇది నా సొంత అనాలిసిస్ మాత్రమే. దయచేసి మీరు కనుక ట్రేడ్ తీసుకోవాలనుకుంటే మాత్రం మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ యొక్క సలహా తీసుకొని అతని సలహా మేరకు ఎంట్రీ తీసుకోగలరు. అండ్ వన్ మోర్ థింగ్, ఒకవేళ కనుక మీకు నా ఈ అనాలిసిస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ 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 ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఒక కామెంట్ కూడా చేయండి. నాకు కొంచెం బూస్టింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.